హాయ్ అండి. రాగి దోశ వేసుకొని కొద్దిగా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. నైటే చికెన్ తీసుకొచ్చి ఉప్పు కారం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఇది. కొద్దిగా చికెన్ వేసి ఓ 2 టమాటాలు, కొద్దిగా గరం మసాలా, ఒక ఉల్లిగడ్డ వేసేసి ఓ 2 గ్లాసుల వరకు వాటర్ పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి రాగి దోశలు అంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. ఎవరికైనా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చూసి చేసుకోండి. ఫస్ట్ నేను కిలో రైస్ తీసుకొని ఒక 1/2 kg వరకు మినప గుళ్ళు తీసుకొచ్చి గుండుపప్పు అంటారు, అది తీసుకొచ్చి చక్కగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకొని నోట్లో వేసుకుంటే గింజలు కరకరలాడేటట్టు ఎండబెట్టుకొని చక్కగా పిండి గిన్నెకి వెళ్ళి పట్టించుకోవాలి. పిండి ఆ పట్టించుకున్న పిండిని ఇంటికి తీసుకొచ్చాక కొద్దిగా రాగులు కూడా సపరేట్ పట్టిస్తాను నేను. మీకు కావాలంటే దాంట్లోనే ఒక 1/4 కిలో రాగులు కానీ 1/2 కిలో కానీ వేసుకొని చక్కగా పట్టించుకుంటే బాగుంటుంది. ఇలా పొంగుద్దండి. నిన్న నైటు నేను అలా వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాను. ఇది ఎలా చేసుకోవాలనేది కూడా ఫుల్ వీడియోలు అన్నీ కూడా నేను ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టాను, చూడండి. ఇలా మొత్తం మనకి కాస్త ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా పులిసి పుల్లగా దోశలు చాలా టేస్ట్గా ఉంటున్నాయి. మీకు రైస్ వద్దనుకుంటే కొర్రలు కూడా వేసి పట్టించుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇలా పుల్ల పెట్టకుండా మీరు వేసుకోవాలనుకున్న కొంచెం వంట సోడా వేసి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక దోశలే కాకుండా ఇడ్లీ రవ్వ వేసి కూడా అలా నానబెట్టుకుంటే చక్కగా రేపు పొద్దున్నకి పొంగుతుంది. పొంగిన తర్వాత ఇడ్లీలు వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చండి. ఈ పిండితో మనం నానబెట్టాలి, మిక్సీ పట్టాలి, టైంకి ఇంట్లో ఉన్నాము అనుకునేటప్పుడు ఈ పిండి అయితే బెస్ట్ అని చెప్తాను. ఇలా దోశలు అయితే తీసుకొని మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా అయిపోయింది. కుక్కరు గాలంతా వెళ్ళాక ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి కాస్త వాటర్ లాగే ఉంది కానీ నేను ఇంకా మసాలా అనేది రుబ్బేస్తే చిక్కగా ఉంటుంది. పొడి మసాలా వేసా కాబట్టి వాటర్ ఎక్కువైంది. నేను దోశలపై కానీ అలా చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇంట్లో పని ఉన్నప్పుడు టైం అనేది అస్సలు తెలియదు. మాకు కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళతోనే సరిపోతుంది. కుక్కలు లోపలికి వస్తున్నాయని పైన పరదా లాంటిది కడుతున్నాం గ్రీన్ది. అందుకనే టైం సరిపోక ఇలా చేసేసి టిఫిన్లు అయితే కానిచ్చాము. ఎప్పుడు బిజీగానే ఉండాలి కూడా. ఇక కోళ్ళ దగ్గరికి వెళ్ళామంటే సాయంత్రం అయిపోద్ది. టేస్ట్ అదిరిపోయిందండి.